సో మీ ప్యానెల్కి మీరేమో మంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. డిసిసి అధ్యక్షులు పార్టీకి అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధం లేదని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డిసిసి అధ్యక్షులు మా అందరికీ కరీంనగర్ డిస్ట్రిక్ట్కు కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన చెప్పినట్టు కొంతమంది వ్యక్తిగతంగా కూడా కాంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న వాళ్ళను, పార్టీలో ఉన్న వాళ్ళను కలిపి ఒక జట్టుగా 12 మంది టీంను తయారు చేసి ఆ 12 మందితో ప్యానెల్ పెట్టడం జరిగింది. ఈ 12 మంది కాకుండా కూడా బయట కొంతమంది కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్న వాళ్ళు కంటెస్ట్ స్వతహాగా వాళ్ళు కంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వేరే ప్యానెల్ ఫుల్గా ఒకటి ఫామ్ చేసింది. వాళ్ళను కూడా నేను ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని పోయే ఆలోచనలో ఉండి వాళ్ళతో కూడా పిలిచి ముందే మాట్లాడడం జరిగింది. అందరం కలిసి మంచి ప్యానెల్ పెట్టుకుంటే బాగుంటుంది అని. కానీ వారు ప్యానెల్ ఇండిపెండెంట్గా పెట్టుకొని బీజేపీ మద్దతు, బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాము అంటే అది నా వల్ల కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ పార్టీ ప్యూర్గా కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్న వాళ్ళతోనే ప్యానెల్ పెడతాను అని చెప్పినప్పుడు వాళ్ళు ప్యానెల్ సెపరేట్గా పెట్టి ఆ బీజేపీ నుండి వేదం అనేట ఆయనను, ఇంతకుముందు కార్పొరేటర్గా బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయనను, పరాల జ్యోతి క్రియాశీల సభ్యత్వం బీజేపీ ఉన్న మహిళను, మరియు తాటికొండ భాస్కర్ బీజేపీతో క్రియాశీల సభ్యత్వం ఉన్న ఆయనను వాళ్ళ ప్యానెల్లో పెట్టుకోవడం, బీఆర్ఎస్ నుంచి కూడా ముగ్గురిని తీసుకోవడం, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, ఇద్దరు తీసుకున్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్న వాళ్ళను, ఆ భావజాలం ఉన్న వాళ్ళను, ఆ భావం ఉన్న వాళ్ళను తీసుకొని ఒక ప్యానెల్ ఫామ్ చేశాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ఎలక్షన్ గెలుస్తుందని నమ్మకం నాకు ఉంది కాబట్టి.